గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విజయారెడ్డి ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఆఫీస్ మీటింగ్ అని చెప్పి బయటకు వెళ్లిన విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగినైన విజయశాంతిరెడ్డి తీవ్రమైన డిప్రెషన్తోనే డిప్రెషన్తో కొన్ని రోజులుగా బాధపడతా ఉన్నారు. డిప్రెషన్ అధికమైపోయింది. అందుకనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు తేల్చి చెప్పారు. విజయారెడ్డి కేసులో ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నటువంటి అంశం ఆ పిల్లల ప్రవర్తన. పోలీసులు జరిపిన లోతైన విచారణలో ఒక విస్తుపోయేటువంటి సంచలనమైనటువంటి నిజం ఒకటి బయటపడింది. విజయారెడ్డి తన పిల్లల్ని అత్యంత కట్టుదిట్టంగా తన కంట్రోల్లోనే పెంచారు. వారు తల్లి మాటను తూచా తప్పకుండా పాటించేవారు. వేరే వాళ్ళు చనిపోయారని చెప్పి బయటకు తీసుకెళ్ళినా సరే, లేదా ఇంకెక్కడికి వెళ్ళినా ఆమె ఏది చెబితే అది చేయటమే వాళ్లకు తెలుసు. తల్లి మాట జవదాటనటువంటి పిల్లలుగా వాళ్ళకి పేరుంది. అందుకే చనిపోవటానికి ముందు విడుదలైనటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కూడా వారు ఎంతో ప్రశాంతంగా తల్లి వెనుక నడుస్తూ కనిపించారు. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా 2-3 రోజులుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఆ వయసు పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ అనేది ఉంటుంది. కానీ విజయారెడ్డికి తన పిల్లలపై ఉన్న ఆధిపత్యం ఎంతలా ఉందంటే, ఆత్మహత్య చేసుకోవటానికి రైల్వే ట్రాక్ వద్దకు వెళుతున్నప్పుడు కూడా వారు ఆమెను కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చాం అని కనీసం నిలదీయలేదు. బహుశా తనతో పాటు తన పిల్లలు కూడా చనిపోవాలని విజయారెడ్డి భావించడానికి కారణం, తాను లేకపోతే వారు ఈ సమాజంలో బతకలేరు అన్న ఆమె అతి జాగ్రత్తేనని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. లేఖలో విజయారెడ్డి రాసిన ఒక మాట, పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను అనేది ఇప్పుడు ఆ పిల్లల మృతికి బలమైనటువంటి సాక్ష్యంగా కనిపిస్తోంది. డిప్రెషన్లో ఉన్న విజయారెడ్డి తాను చనిపోతే తన పిల్లల భవిష్యత్ ఏంటి, వాళ్ళు అనాథలైపోతారు, ఇబ్బందులు పడతారు అని భయపడింది. అందుకే వారిని కూడా వెంట తీసుకెళ్లాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. తల్లి మాటే వేదంగా భావించే ఆ పిల్లలు ఆఖరి క్షణంలో రైలు దూసుకొస్తున్న ఆమె చేయి పట్టుకుని మృత్యువులోకి నడిచారే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయలేదనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఆ పిల్లలకు బయట ప్రపంచంతో సరైన సంబంధాలు ఉంటే, తల్లిపై ఆ స్థాయిలో ఆధారపడి ఉండకపోతే ఈరోజు ఫలితం వేరేలా ఉండేదేమో. అమ్మ మీద ఉన్నటువంటి ఆ నమ్మకమే, గుడ్డి నమ్మకమే ఆ చిన్నారుల పాలిట నిజంగా శాపమై కూర్చుంది. లోకం తెలియని వయసులో తల్లి ప్రేమను నమ్మి ఆమె వెంటే వెళ్ళినటువంటి ఆ పసి ప్రాణాలు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. ఒక్కసారి ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తున్నటువంటి విజువల్ ఒక్కసారి చూడండి. వారు చర్లపల్లి రైల్వే స్టేషన్లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక దగ్గర కాసేపు ఆగి మాట్లాడుకున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు స్క్రీన్లో రెడ్ కలర్ సర్కిల్ వేసుకున్నటువంటి మార్క్ వేసుకున్నటువంటి ఆ ప్లేస్లో చూడండి. చాలాసేపు అక్కడ నిలబడి డిస్కషన్ జరిగింది. చాలాసేపు అక్కడ మాట్లాడుకున్నారు. నేను వేరే పని మీద మీకు తీసుకురాలేదు. నా జీవితంలో నేను చాలా చూశాను, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాను. నా జీవితం చాలా శూన్యంగా కనిపిస్తోంది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నేను లేకపోతే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోదామని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. నేను లేకపోతే మీరెట్లా బతుకుతారా? నేను లేకపోతే మీకు జీవితం ఏముంటుంది? నేను డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాను. నేను రైలు కింద పడి చనిపోవటానికే వచ్చాను. నాకు జీవితం లేదు, నాకు ఈ లోకంతో పనేం లేదన్నట్టుగా అనిపిస్తుంది. అంత సంతృప్తి, అంత ఒంటరితనం కనిపిస్తుంది. నేను లేకపోతే మీరెలా బతుకుతారు? నేను వెళుతున్నాను, మీరు వస్తారా రారా అని ఆ తల్లి అడిగిందేమో. అడిగిన దానికి తల్లి మాటను ఎప్పుడూ జవదాటనటువంటి ఆ పిల్లలు, తల్లే లేకపోతే ఇంకా మేమెందుకు? ఇక్కడ మా ఆసరా చూసుకునేది, మా మంచి చెడు చూసుకునేది, మా గురించి ప్రతిక్షణం ఆలోచించే తల్లే లేకపోతే ఇంకా మేమెందుకు బతకటం అని చెప్పి ఆ తల్లి చెప్పినటువంటి నిర్ణయాన్ని వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి తల్లితో పాటే, తల్లిక వెళ్ళిపోతోంది, మనల్ని వదిలేసి వెళ్ళిపోతోంది, ఇక మనం మాత్రం ఎందుకు, మీరు వస్తారా రారా అని చెప్పి ఆ తల్లి అడిగినప్పుడు నీ వెంటేనమ్మా, మీ వెంటే మేము ఉంటామమ్మా అని చెప్పి ఆ పిల్లలు అన్నారేమో. బహుశా అక్కడ ఆ రెడ్ కలర్ సర్కిల్లో మీకు కనిపిస్తున్నటువంటి నిలబడి వాళ్ళు మాట్లాడుకునేది కూడా అదే విషయం గురించి మాట్లాడుకుని ఉండి ఉంటారని చెప్పి పెద్ద చర్చ వినిపిస్తుంది. తల్లి వెనకాలే, తల్లి ఆ విధంగా ట్రాక్ మీదకి వెళుతున్నటువంటి దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆమె వెంటే ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వెంటనే వాళ్ళిద్దరూ కూడా తల్లి వెనకాలే ఏ విధంగా అమాయకంగా వెళ్ళిపోతున్నారు చూడండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండేది తల్లితో పాటు పిల్లలు. విజయారెడ్డి భర్త విదేశాల్లో ఉన్నాడు. అంటే ఇక్కడ బాగోగులు మొత్తం చూసుకునేది, మంచి చెడు ప్రతి విషయం, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ సలహా కావాలన్నా, ఏదున్నా సరే తల్లి చూసుకుంటుంది. ఆ తల్లి వెళ్ళిపోతూ తన నిర్ణయాన్ని పిల్లలకు చెప్పినప్పుడు మీరు వస్తారా రారా అని అన్నప్పుడు ఆ డిసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఎందుకంటే పోలీసులు ఇప్పటి వరకు చాలా కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. కుటుంబ సభ్యులను అడిగారు, విజయారెడ్డి బ్రదర్ని అడిగారు, తల్లిని ఇన్వెస్టిగేట్ చేశారు, చుట్టుపక్కల వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు, కాల్ రికార్డ్స్ పరిశీలించారు, మెసేజ్లు చూశారు, చాటింగ్లు చూశారు. ఎక్కడా కూడా వేరే వ్యక్తి ప్రభావంలో, వేరే వ్యక్తి ఇబ్బంది పెట్టడం వల్ల, వేరే వ్యక్తి బెదిరించడం వల్లనో, ఎవరితో ఉన్న కష్టం ఉండో, ఎవరితో ఉన్న ఇబ్బంది ఉండో ఈ డెసిషన్ తీసుకోలేదు అన్నట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. కేవలం ఒంటరితనం, కేవలం డిప్రెషన్. ఈ డిప్రెషన్ కారణంగానే ఆ తల్లి ఆ నిర్ణయం తీసుకుంది. తన పిల్లలను కూడా తన వెంట తీసుకెళ్ళిందని కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా తల్లే జీవితం అని చెప్పి ఆ పిల్లలు భావించారు. వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు, ఎందుకంటే ఎప్పటి నుంచో తల్లి దగ్గరే గారాభంగా పెరిగారు. మనకి ఏదన్నా తల్లే అని చెప్పి భావించారు. ప్రతి క్షణం తల్లి తల్లి అని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళు ఆ నిర్ణయాన్ని రిజెక్ట్ చేయటానికి వాళ్ళకి స్కోప్ లేకుండా పోయింది. తల్లి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది. ఈ తల్లి లేకపోతే మేమెట్లా? ఎందుకంటే పిల్లలకి తండ్రి మీద కంటే కూడా తల్లి అంటేనే ఎక్కువ అనుబంధం ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది. తల్లి లేకపోతే మేము బతకలేమని చెప్పి భావిస్తారు చిన్నపిల్లలు. సో డెఫినెట్గా ఆ ప్రభావానికి గురైపోయారు. మీరు వస్తారా రారన్నప్పుడు గుడ్డిగా ఇక నీతో పాటే మేము అని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం వల్ల ఈ విధంగా జరిగిందనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొన్నటి వరకు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. వేరే వ్యక్తి ఉన్నాడు, ఏదో లోపల లోగుట్టు ఏదో ఉంది, ఆమె పిల్లలతో పాటు అట్లా వెళ్ళదు, ఇంకేదో రీజన్ ఉంటుంది, ఎవడో ఇది చేసి ఉంటాడని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. కానీ వాటిని పూర్తిగా పోలీసులు కొట్టిపడేశారు. మా విచారణలో ఇప్పటి వరకు అలాంటి ఆధారమేమీ లభించలేదు. కేవలం డిప్రెషన్ వల్లే ఆ తల్లి ఈ విధంగా చేసింది అని క్లియర్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ పరిస్థితుంది. కానీ తల్లిదండ్రులకు, పిల్లలకు నిజంగా ఇది ఒక గుణపాఠం అండి. పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం, పిల్లల మనసులు ఏ విధంగా ఉంటాయి, తల్లి నిజంగా తన ఆలోచన విధానం ఒక బలహీన క్షణాల్లో ఎలా ఉండిపోతుంది, డిప్రెషన్ ఉంటే ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఎలాంటి చర్యలు అవసరం, వాళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆ డిప్రెషన్ని కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తల్లి జీవితం ట్రాక్ రికార్డును కూడా ఒక్కసారి చూడాలి. ఎందుకంటే ఆమె ఎన్ని రోజులుగా ఒంటరిగా ఫీల్ అవుతుంది, కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా నిజంగా. ఎందుకంటే 1 డేలో ఇది బిల్డ్ కాదండి. చనిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకునేది 1 రోజు 2 రోజుల్లోనూ తయారు కాదు. కొన్ని సంవత్సరాలుగా ఆ అసంతృప్తి, ఆ ఒంటరితనం, ఆ డిప్రెషన్ గూడు కట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఇటుకు పేర్చి ఈరోజు చనిపోయే నిర్ణయం తీసుకునే వరకు వచ్చింది. కాబట్టి డెఫినెట్గా అసంతృప్తి, ఆ ఒంటరితనం, ఆ బాధ, వాటన్నిటిని కూడా పంటి బిగువన భరిస్తూ వచ్చి ఈరోజు పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, మన జీవితాన్ని గొప్పగా మలుచుకునేటువంటి అవకాశం మనకే ఉంది. సో చాలా బాధాకరమైనటువంటి విషయం. తల్లి పిల్లలను కూడా తీసుకెళ్ళి ఈ విధంగా చేసిందంటే నిజంగా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. బాధ కలుగుతూ ఉంది. అభవం శుభవం తెలియనటువంటి అమాయక పిల్లలు కూడా తల్లి నిర్ణయాన్ని అనుసరించి ముందుకు పోయి ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళకి ఎంతో అందమైన జీవితం ఉంది, భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుని పూర్తిగా ఈరోజు మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండటానికి కుటుంబాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన మధ్య ఎంతో అందంగా నవ్వుతూ చాలామంది కనిపిస్తారు, కానీ అందమైన నవ్వు వెనకాల ఎంత బాధ ఉంది, ఎంత ఆవేదన ఉంది అన్నది కుటుంబ సభ్యులుగా ముందు గుర్తించేది ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళకే తెలుసు దాన్ని. సో డెఫినెట్గా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్న, ఒంటరితనంగా ఉన్న, డిప్రెషన్లో ఉన్న కౌన్సిలింగ్ తీసుకోవటం మంచిది. ఆ కౌన్సిలింగ్ తీసుకోవాలన్న ఆలోచన కూడా చాలామందికి రాదు. సో డెఫినెట్గా కుటుంబ సభ్యులే ఆ పాత్ర కూడా పోషించాలి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.